అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈయనకి ఇంకా దెబ్బలు తగలేదండి. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇప్పుడు వచ్చారు. ఈయన కాల్ ఫ్రాక్చర్ అయింది. ఆయన పెద్ద ఆయన సెక్యూరిటీ గార్డ్స్లో ఒకళ్ళు నాకు ఇక్కడ నైట్ వాచ్మెన్గా కూర్చుంటారు. ఈయన మీద పెట్రోల్ పోసి ఈయన్ని చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంపూర్ణ బాధ్యతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నక్కానంద్ బాబు, గుంటూరులో ఉన్న నక్కానంద్ బాబు. నాకు అర్థం కాని క్వశ్చన్ ఒకటే, టీడీపీ వాళ్ళకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో? చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని గట్టిగా అడ్డుకునేదానికి స్వేచ్ఛా స్వతంత్ర హక్కులు, భారత రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్ర హక్కులతో అడ్డుకునేదానికి నేను ముందుకు పోతే నా ఆఫీసుని తగలబెడతారు, నా వాచ్మెన్లు కొడతారు, నా ఇంట్లో పనిచేసే, నా ఆఫీసులో పనిచేసే వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టాలని చూస్తారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడికి కలిగిన ప్రేమ ఏంటి? ఇంత ప్రేమ దేనికి చంద్రబాబు నాయుడికి? దీన్ని బట్టే అర్థమవుతుంది ఇదంతా కూడా నక్కానంద్ బాబు డైరెక్షన్. ఎందుకంటే వాళ్ళు నెల్లూరులో ఉంటారు, అతను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. ఇక్కడ నక్కానంద్ బాబు డైరెక్షన్స్ తీసుకొని ఆ నక్కానంద్ బాబు దగ్గర చిల్లర పనులు చేసుకునే, పైరువులు చేసుకొని బతికేవాడు గోళ్ళ అరుణ్ కుమార్ కంప్లీట్గా ఈ ఆఫీస్ తగలబెట్టే దాంట్లో సౌపాటి, రత్నం, గోళ్ళ అరుణ్ వాళ్ళకు సంబంధించిన 10 మంది అనుచరులు రౌడీ షీటర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వీరి గతంలో కూడా వీరు ఒక కేసులో నా ఇంటి దగ్గర రెక్కి నిర్వహిస్తే సిఐడి కంప్లైంట్ కూడా గోళ్ళ అరుణ్ కుమార్ అనేవాడి మీద ఉంది, నక్కానంద్ బాబు మీద ఉంది. వాటన్నిటిని కూడా పరిశీలించి ఇమీడియట్గా వీరిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. వచ్చి ఆఫీస్ విజిట్ చేస్తానని, దాన్ని యాస్టీస్గా ఎలా అయిందో అలాగే ఉంచమని చెప్పి మినిస్టర్ గారు మాట్లాడారు. మినిస్టర్ గారి భార్య సీమా అత్వాలే గారు మాట్లాడారు. నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా గారు, పిఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఫోన్ చేసి వెంటనే దీనిపైన ఎంక్వైరీ చేస్తాము, దీనికి సంబంధించిన వీడియోస్, రిపోర్ట్స్ అన్నీ కూడా, ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే ఆ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ అన్నీ కూడా పెట్టమడం జరిగింది. కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారు సాయంత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ కాకపోతే రేపైనా సరే విజిట్ చేస్తారు. సార్ వచ్చేంత వరకు ఈ ఆఫీస్ ఇలాగే ఉంటుంది. సార్ నేను రాత్రి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా నా నోటితో నేను కంప్లైంట్ ఇచ్చాను, డీజీపీ వారికి చెప్పాను. అండ్ సిఐ గారు పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. నేను ఇప్పుడే రీచ్ అయ్యాను గుంటూరుకి. ఇప్పుడు నేను మీడియాని అడ్రస్ చేసి వెళ్ళి నేను కంప్లైంట్ లాంచ్ చేస్తాను. అవునండి, బెదిరింపు కాల్ వచ్చింది. ఆడి పేరు బాబు రెడ్డి ఫ్రమ్ నెల్లూరు అండి. అది రికార్డ్ కూడా చేశాను నేను. అతను, మీరు ఒక్క నిమిషం ఉంటే నేను రికార్డింగ్ మీకు వినిపించేస్తాను. హలో, ఎవరండి? చెప్పండి అన్నా. బాగున్నారా? సూపర్ అన్నా. అన్నా నువ్వు మగోని అన్నా, నువ్వు మగోనివే. ఎందుకు మగోని అన్నా, నువ్వు మగోని అన్నా. చెప్పు చెప్పు. బాగుంటావన్నా, ఎప్పుడన్నా బాగున్నావన్నా నువ్వు. థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? అన్నా ఏం పేరు నీ పేరు? నేను కూకన్నా. ఓకే, ఎక్కడి నుంచి నువ్వు? అంటే నువ్వు కూకున్నావునా? రాన్నా. అదే ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి మాట్లాడేది? విజయవాడ రామన్నావు, గాండ్లు లంచా కొడుకు, విజయవాడ. అవును, వచ్చావు కదా, ఆఫీస్ తగలబెట్టావు కదా. సరే, హలో, నీ పేరేంది? నీ పేరేందన్నా? నీ పేరేంది చెప్పరా? కూకులంచా కొడక. నా పేరు అనిల్ కుమార్ బోరుగడ్డ. నీ పేరు బాబు రెడ్డి కదా? అవును. ఆఫీస్ తగలబెట్టింది నువ్వే కదా? అవును. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చాలా భయంకరమైన దుర్భాషలు ఆడటం జరిగింది. ఇతను అమ్మ బూతులు తిడుతూ ఇక్కడ ఎఫెన్స్ చేసి విజయవాడకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఎఫెన్స్ చేయలేదు, చేసిన వాళ్ళు నక్కానంద్ బాబు మనుషులు, గోళ్ళ అరుణ్ కుమార్ ఇక్కడ దగ్గరుండి చేయించిన పరిస్థితులు ఉన్నాయని తెలిసింది. దీని వెనకాల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడనే దానికి విట్నెస్. వెళ్ళి మళ్ళీ నాకు 3:25 నాకు కాల్ చేశారండి. తెల్లవారుజామున 3:25 కాల్ చేయడం జరిగింది. కొంతమంది మీడియా మిత్రులకు కూడా, పోలీసు వారికి కూడా ఈ విట్నెస్లు షేర్ చేయడం జరిగింది.
ఈ బాబురెడ్డి అనే అతను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫాలోవర్ ఫ్రమ్ నెల్లూరు. అతని నెంబర్ కూడా 7997990709. ట్రూ కాలర్లో బాబురెడ్డి అని వస్తుంది. ఇతను నన్ను అసాసినేట్ చేస్తామని విజయవాడలోనే ఉన్నారని చెప్పడం జరిగింది. చూశారు కదా మీరు, పచ్చి బూతులు, అమ్మ బూతులు తిడతా ఇది జరిగిందండి. ఇదంతా పక్కా ప్రీ ప్లాన్. ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి, అతను అక్రమంగా సంపాదించిన చెన్నైలో ఆస్తుల గురించి నేను మాట్లాడడం జరిగింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులు నేను ఆల్రెడీ విట్నెస్ కూడా తీసి పెట్టడం జరిగిందండి. మీకు చూపిస్తాను. మెడ్రాస్లో అతను కొన్న ఆస్తులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా అతను కొన్న ప్రాపర్టీస్ని నేను ఆ రోజు మాట్లాడినందుకే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంతగా స్పందించారని చెప్పి నాకు బెదిరింపు కాల్స్ ద్వారా వచ్చింది. ఇదే అది చెన్నైలో పోరూరు, నెల్లూరుకి చెన్నైకి పోయే దారిలో పోరూరుకి టర్నింగ్ హైవేలో స్కై రిపేర్స్ అండి ఇవి. ఈ స్కై రిపేర్స్ ఇది ఆల్మోస్ట్ 24 అంతస్తులు ఇది. దీని గురించి నేను మొన్న డిబేట్లో మాట్లాడానని, అతని అక్రమాస్తులు ఇంకా చాలా ఉన్నాయని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో అంటగాగాడని చెప్పి మాట్లాడినందుకే అతను రూరల్ పరిధిలో 29 బెల్ట్ షాపుల్లో 29 వైన్ షాపుల్లో ఒక్కొక్కళ్ళ దగ్గర 20 లక్షల కాడికి తీసుకున్నాడని చెప్పి నేను మాట్లాడినందుకు, ఇవన్నీ నేను ఎండగట్టినందుకు నిన్ను సీఎం గారు అందుకే బయటికి తరిమేశారు. నిన్ను బయటికి నువ్వు తప్పు చేశావు కాబట్టి నువ్వు భంగపడి ఎవరు తరమకుండా పారిపోతున్నావు నేను గట్టిగా వాయిస్ రైజ్ చేసినందుకు ఈరోజు నా ఆఫీస్ తగలబెట్టారు. కాబట్టి విట్నెస్ కూడా నేను మీడియా ముందు పెడతాం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవాలని మీ అందరికీ మీడియా ముఖంగా ప్రార్థిస్తూ ఉన్నానండి. నేను చెప్పాను ఆల్రెడీ, ఒక దళితుడిని. నా ఆఫీస్కి రోజు 100 నుంచి 150 మంది వస్తారండి. ఎవ్రీడే ఇక్కడ ఒక 200 మంది అన్నం తింటారు, భోజనం చేస్తారు, లోపలికి బాధపడుతూ వస్తారు, బయటికి సంతోషంగా వస్తారండి. ఎవ్వరికి నా అనుకున్న ప్రజలంటే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చే ప్రజలకి ఫైనాన్షియల్గా అడ్వైస్ కానీ, ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, ఏ అధికారితో పనున్నా సరే నా కార్యాలయం నుంచి, నా క్యాంప్ ఆఫీస్ నుంచి వెంటనే పనులు చేశాం. ప్రజలే సాక్షి దీనికి. కాబట్టి దీనిపైన నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. వెనక ఉన్న వారందరూ కూడా కఠినంగా శిక్షించాలని నా కుటుంబానికి, నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా విన్నపం అండి. దయచేసి నాకు, నా కుటుంబానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి దీన్ని బట్టి మనస్ఫూర్తిగా నా విన్నపము, నా ప్రార్థన. నేనే సిబిఐకి పోతా. ఐ బిలాంగ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్, ఐ బిలాంగ్స్ టు సెంట్రల్ మినిస్టర్, ఐఎమ్ విత్ ఎన్డీఏ, అలయన్స్ విత్ ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్. కోటంరెడ్డి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, రాసి పెట్టుకో కొడక. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నువ్వు నాయకుడు అనుకుంటున్నాడు. ఉప్పు కారం వేసుకొని నువ్వు ఎవరిదైతే నాకుతున్నావో వాడికి బొందబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి, బొందబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని సుమోటోగా తీసుకోవాలి, ఇమీడియట్గా విచారం జరిపించాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై, అతని అక్రమాస్తులపై, అతని తమ్ముడు అక్రమాస్తులపై, అతని చుట్టూ ఉన్న కొంతమంది అతని బినామీలపై నా దగ్గర పేర్లతో సహా ఉన్నాయి. సిబిఐలో ఎంక్వైరీకి నేను కంప్లైంట్ చేయబోతున్నాను దాని మీద. అది చెప్పినందుకే మొన్న నా మీద ఈ హత్యా ప్రయత్నం. నా ఆఫీస్ మనుషులు ఉంటారండి, ఎప్పుడు మనుషులు ఉంటారు. రాత్రి దేవుడు దయను బట్టి ఎవరు లేరు. ఇతను కూడా ఏ హాని కలగకుండా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడంటే అది దేవుడి మహాకృప.